ఓకే, సో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసరికి ఇప్పుడు అరౌండ్ 5 అవుతుంది. క్యాబ్లో ఉన్నాను. ఇమిగ్రేషన్ చాలా స్మూత్గా అయింది. ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగారు అంతే. అంటే రిటర్న్ ఎప్పుడు, ఎన్ని డేస్ ఉంటావు అని అడిగి స్టాంప్ చేసి పంపించేశారు. సో ఇప్పుడు నేనైతే అప్పుడు హాస్టల్కి వెళ్తున్నాను. అరౌండ్ 22 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అల్మాటీ సిటీ సెంటర్లో తీసుకున్నాను అనమాట హాస్టల్. సో మనకి ఇప్పుడు ఓలా, ఊబర్ ఇవి ఎలా ఉన్నాయో, యాండెక్స్కో అని ఒక యాప్ ఉందన్నమాట. సో ఆ యాప్లో క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఫేర్స్ చాలా రీజనబుల్ ఉన్నాయి, వెరీ రీజనబుల్. అంటే ఇప్పుడు ఆ 22 కిలోమీటర్స్కి అరౌండ్ 2500 కజకస్తానీ టెంగే అవుతుంది. అంటే మన కరెన్సీలో వచ్చేసి 500 రూపీస్ అనమాట. సో ఈ యాప్లో మనం రిజిస్టర్ అవ్వాలంటే మన సిమ్స్ ఏం పనిచేయవు. సో లోకల్ సిమ్ తీసుకోవాలి. సో ఎయిర్పోర్ట్లోనే లోకల్ సిమ్ తీసుకున్నాను అనమాట. సో దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 800 రూపీస్ పడింది. కావాలంటే మనం సిటీ వెళ్ళాక కూడా తీసుకోవచ్చు. అక్కడ 300 to 400 రూపీస్ అరౌండ్ ఉంటుందన్నమాట. బట్ ఎయిర్పోర్ట్ కొంచెం కాస్ట్లీ. బట్ ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి ఎయిర్పోర్ట్లోనే తీసేసుకున్నాను సిమ్. సో ఈ రోజుకి ఇంకేం ప్లాన్స్ లేవు. హాస్టల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం. సో రేపటి నుంచే యాక్చువల్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. హాయ్ గాయ్స్, సో ఫైనలీ కజకస్తాన్లో ఉన్నాం మనం. మీరు చూడొచ్చు, వీఆర్ ఇన్ అల్మాటీ సిటీ. అల్మాటీ అంటారు ఈ సిటీని, అండ్ ఇన్ కజకస్తాన్. సో ప్రజెంట్ ఇప్పుడైతే 4 degrees ఉంది వెదర్. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. కొంచెం మీకు అరౌండ్ చూపిస్తాను ఎలా ఉంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇప్పుడు ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి ఇలా వస్తే ఇది మన హాస్టల్ అనమాట. తర్వాత ఒక హాస్టల్ టూర్ తీస్తా. సో నేను ఫస్ట్ వెళ్ళిపోయే ప్లేస్ పేరు షింబులక్ అనమాట. షింబులక్ అనేది ఒక మౌంటైన్ స్కీ రిసార్ట్. అది సో 3 levels ఉంటాయి అందులో. కాంబీ 1, కాంబీ 2 అండ్ దెన్ పైన్ రిసార్ట్ ఉంటుంది. ఇది జనరలీ స్కీయింగ్కి వెళ్తారు. సో ఆ 3 levels గోండోలా రైడ్ అంటారు. అంటే రోప్ వేస్ ఉంటాయి. మనకి రోప్ వేస్ ఉన్నట్టు రోప్ వే ఉంటుంది, కానీ 3 levels ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క లెవెల్ దాటుకుని పైకి వెళ్ళి అక్కడ ఒక రిసార్ట్ ఉంటుంది. కావాలంటే అక్కడ స్టే చేయొచ్చు, లేదంటే అంటే ఊరికే సైట్ సీయింగ్ కూడా వెళ్ళి రావచ్చు. సో ప్రెసెంట్ క్యాబ్ తీసుకుని అయితే షింబులాకి వచ్చేసా. మీకు పొగ కనబడుతుందో లేదో కెమెరాలో నాకు తెలియట్లేదు, కానీ మాట్లాడుతుంటే పొగలు వస్తున్నాయి. సో ఇక్కడి నుంచి మనం ఇలా కేబుల్ రైడ్ పట్టుకొని కొండల మీదకి వెళ్ళాలి. సో ఇక్కడ టికెట్స్ తీసుకుని కేబుల్ కార్ రైడ్ చేసి పైకి వెళ్ళిపోవడం. సో కాంబీ 1 అండ్ షింబులక్. యాక్చువల్లీ ఈ టైంకి మంచు కరుగుతుంది, స్ప్రింగ్ సీజన్ అని చెప్తారు. బట్ యాజ్ యూ కెన్ సీ మంచు పడుతుంది, స్నోఫాల్ అవుతుంది. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో నాకు అర్థం కావట్లేదు. బట్ మంచి అయితే ఇంకా పడుతుంది. అందరూ మంచిగా ఆడుకుంటున్నారు చూసారా. ఇక్కడ నుంచి ఇంకొక స్టెప్ పైకి వెళ్ళొచ్చు. కేబుల్ కార్ రైడ్స్ వెళ్తున్నాయి కదా. సో చూద్దాం ఎంత హైట్ వచ్చాము. వాయిస్ వణుకుతుంది ఆల్రెడీ. చూడండి మంచి ఎలా పడుతుందో.
కాంబీ 1 అయిపోయింది. కాంబీ 2కి వెళ్ళడానికి ఇప్పుడు కేబుల్ కార్ తీసుకున్నా. క్రౌడ్ ఎక్కువ లేరు, సో ఒక్కడనే ఉన్నా అనమాట కార్లో. కాంబీ 1కి రావడానికి కింద నుంచి 10 to 15 minutes పట్టింది. ఎందుకంటే కాంబీ 1 9,000 feet హైట్లో ఉందన్నమాట. కానీ కాంబీ 2కి జస్ట్ 5 minutes పడుతుంది మనకి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకొక 1,500 feet పైకి వెళ్ళాలి కాంబీ 2కి. సో నేను తీసుకున్న టికెట్ వచ్చేసి కాంబీ 1 ప్లస్ కాంబీ 2 ప్లస్ గోండోలా రైడ్ అనమాట. అంటే మనకి కాంబీ 2 వరకే టికెట్ యాక్సెస్ ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 6,500 టెంగే పడింది. సో వాళ్ళ కరెన్సీలో చూసుకుంటే. సో మీరు బయట చూడొచ్చు మంచి ఎలా ఉందో. సో ఇక్కడ టెంపరేచర్ డ్రాప్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే -3 degrees ఉంది వెదర్. సో పైన మోస్ట్లీ ఇంకా ఎక్కువ స్నో ఉండొచ్చు. షింబులాకి అయిపోయింది. ఇప్పుడైతే అల్మాటీ జూకి వచ్చా అనమాట. జస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం. చూపిస్తాను చూడండి. ఓహో, పార్క్ చూపిస్తాను మీకు. ఈ పార్క్ పేరు 28 Guardsmen పాన్ఫిలో పార్క్. ఎందుకంటే మీకు వెనకాల మాన్యుమెంట్ కనిపిస్తుందా, అది 28 సోల్జర్స్ని రిప్రజెంట్ చేసి కట్టారంట. అందుకని దీన్ని 28 Guardsmen పాన్ఫిలో పార్క్ అని పిలుస్తారు. సో వీళ్ళ కోసం ఎందుకు కట్టారంటే World War IIలో హిట్లర్స్ ఆర్మీని ఈ 28 సోల్జర్సే చాలాసేపు డిలే చేశారంట ఇక్కడ ఆక్యుపై చేయకుండా. దానికి చిహ్నంగా కట్టారు. సో నేమ్ కూడా పాన్ఫిలో పార్క్ అని ఉంటుంది. ఎందుకంటే ఈ జనరల్ ఎవడైతే ఉన్నాడో ఆ జనరల్ నేమ్ అంట పాన్ఫిలో. సో అతనికి డెడికేట్ చేసి పార్క్ నేమ్ పెట్టారు. ఈ పాన్ఫిలో పార్క్లోనే ఇంకొక టూరిస్ట్ స్పాట్ ఉంది. దాని పేరే అసెన్షన్ క్యాథెడ్రల్ అనమాట. దీన్ని జెన్కో క్యాథెడ్రల్ అని కూడా పిలవచ్చు. జెన్కో అంటే ఆ జెన్కో అనే అతనే దీన్ని డిజైన్ చేశాడంట. సో అతని నేమ్ పెట్టారనమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రపంచంలోనే వుడ్తో కట్టిన చర్చెస్లో సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ అంట. 56 meters హైట్. పైగా ఒక్క నెయిల్ అంటే ఒక్క మేకు కూడా యూస్ చేయకుండా కట్టారంట. దానికి కూడా ఒక రీజన్ ఉంది. జీసస్ని క్రాస్కి పెట్టే నెయిల్స్తో కొట్టారు కాబట్టి ఆ నెయిల్స్ మనం ఎందుకు యూస్ చేయాలి, తప్పు కదా అనే థాట్తో ఇలా కట్టారంట. ఇంకొక పెద్ద మిరాకిల్ ఏంటంటే 1911లో అంటే 1911లో ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చి చుట్టూ బిల్డింగ్స్ అన్నీ పడిపోయినా ఇది మాత్రం చిన్న చిన్న డ్యామేజెస్తో బయటపడిపోయిందంట.
డే 2 ఇన్ కజకస్తాన్. ఈరోజు ప్లాన్ వచ్చేసి నేను ఒక డే టూర్ బుక్ చేసుకున్నా పాండా ట్రావెల్స్ అనే ఒక ఏజెన్సీతో. సో getyourguide.comలో అవైలబుల్ ఉంటాయన్నమాట వాళ్ళ టూర్ ప్లాన్స్ ఏంటి అనేవి. అల్మాటీ సిటీ నుంచి మనల్ని పికప్ చేసుకుని మళ్ళీ అల్మాటీ సిటీలోనే డ్రాప్ చేసేలా అనమాట. 4 ప్లేసెస్ చూపిస్తారు మనకి. ట్రిప్ వచ్చేసి మొత్తం అరౌండ్ 800 కిలోమీటర్స్ పైన ట్రావెల్ చేస్తాం ఈరోజు. సో దానికోసం మనం మార్నింగ్ 5కే వీళ్ళు ట్రావెలర్ దగ్గర రెడీగా ఉండాలన్నమాట. సో క్లైమేట్ చూసారా 5కి ఎలా ఉందో, ఫుల్ ఎండ్ ఉంది. ఇక్కడ 4కే లైట్ రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎనీవేస్ టైంకి వెహికల్ క్యాచ్ చేసేసా. మర్సిడీస్ బెంజ్ ఇది. సో విండో సీట్ తీసుకున్నాను. పక్కన ఒక చైనీస్ తాత ఉన్నారనమాట. అడగగానే విండో సీట్ ఇచ్చేశారు. ముసలివాడే కానీ మహానుభావుడు. ఒక గైడ్ ఉంటారనమాట మనకి ఈ ట్రిప్ అంతా. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, మనకేం తెలియదు కాబట్టి. సో ఫస్ట్ లొకేషన్కి వెళ్ళే లోపు 2 శానిటరీ స్టాప్స్ ఉంటాయని చెప్పారు. సో ఫస్ట్ శానిటరీ స్టాప్ వచ్చేసింది. పెట్రోల్ బంక్ దగ్గర ఆపారు. సూపర్ మార్కెట్ కూడా ఉంది ఇక్కడ. సో ఏటీఎమ్స్ అవి ఉన్నాయి ఇన్ కేస్ ట్రిప్ కోసం క్యాష్ తీసుకోవాలంటే. వీలైనంత క్యాష్ ఉంటే చాలా బెటర్ ఇలాంటి డే ట్రిప్స్లో. గైడ్ కూడా అదే సజెస్ట్ చేశారు. ఇక్కడ పెట్రోల్ ఎంత అనుకుంటున్నారు లీటర్? జస్ట్ 40 రూపీస్ అంతే. కానీ వాటర్ మాత్రం ఇక్కడ మనకు దొరికినట్టు ఫ్రీ అయితే కాదు. వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా కొనుక్కోవాలి. సో నేనైతే 2 వాటర్ బాటిల్స్, ఒక జ్యూస్ బాటిల్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ వచ్చేసి 400 టెంగే పడింది. అంటే మనకి రఫ్లీ ఒక 67 రూపీస్. మచ్ బెటర్ ఆప్షన్ ఏంటంటే వాటర్ టిన్స్ ఉంటాయి 5 లీటర్స్వి. అదైతే 700 టెంగే పడుతుంది అనమాట. అంటే అరౌండ్ 120 రూపీస్ మనకి. బట్ ట్రిప్లో అది క్యారీ చేయలేం కాబట్టి వాటర్ బాటిల్సే బెటర్. ఈ డే టూర్లో ఇదే ఫస్ట్ లొకేషన్ అనమాట. దీన్ని షారిన్ క్యాన్యాన్ అంటారు. ఒక రివర్ వల్ల ఫామ్ అయిన క్యాన్యాన్ ఇది. సో ఒక 2.5 కిలోమీటర్స్ హైక్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తుందంతా ఒక కైండ్ ఆఫ్ రాక్ ఫార్మేషన్ అనమాట. కొన్ని వందల సంవత్సరాలు ఒక రివర్ ఇటు వెళ్ళేదంట. మీరు చూస్తున్న ఈ ల్యాండ్ అంతా ఆ రివర్ లోపల ఉండేదన్నమాట. సో ఎర్త్ క్వేక్స్ వల్ల, అట్మాస్ఫియర్లో మార్పుల వల్ల స్లోగా ఆ నది వెళ్ళే దారి చేంజ్ అయ్యి ఈ ప్లేస్ అంతా ఇలా క్రియేట్ అయింది. ఆ రివర్ పేరే షారిన్ రివర్. సో దానివల్ల పుట్టిన క్యాన్యాన్ కాబట్టి దీని పేరు షారిన్ క్యాన్యాన్ అంటారనమాట. పైనుంచి కూడా ఈ షారిన్ క్యాన్యాన్ పానోరామిక్ వ్యూ చూడొచ్చు. ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం బ్లాక్ క్యాన్యాన్ దగ్గర ఉన్నాం. అండ్ 200 కిలోమీటర్స్ ఫ్రమ్ చైనా అంటారు. ఇందాక మనం వెళ్ళిన షారిన్ క్యాన్యాన్, షారిన్ రివర్ ఇది. షారిన్ రివర్ పాత్ మారిందని చెప్పా కదా, అది రావడం వల్ల ఫామ్ అయిన ఇంకో క్యాన్యాన్ ఇది. బట్ సాయిల్ ఇక్కడ బ్లాక్గా ఉంటుందంట, అందుకే దీన్ని బ్లాక్ క్యాన్యాన్ అంటారు. వచ్చేటప్పుడు బంకర్స్ కూడా చూసా, వార్స్ అప్పుడు సోల్జర్స్ దాక్కునేవి. చైనాతో వార్ అప్పుడు అవి యూజ్ చేసేవారంట ఇక్కడ. కోల్సాయి లేక్స్ దగ్గర ఉన్నాం మనం. సో ఫస్ట్ కోల్సాయి లేక్ ఇది. 3 ఉంటాయంట ఇన్ టోటల్. మొత్తం 3 లేక్స్ ఉంటాయి. కాకపోతే మనకు ఓన్లీ ఫస్ట్ లేకే చూపిస్తున్నారు.
ఈ కోల్సాయి లేక్స్ ఉండేది ఒక నేషనల్ పార్క్లో అనమాట. సో యాజ్ ఐ సెడ్ మనం 3 లేక్స్లో ఒక్క లేకే చూస్తాం. ఫస్ట్ లేక్ అది కూడా. ఈ సరౌండింగ్స్ అంతా మీకు ఒక టైప్ ఆఫ్ ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, అవి క్రిస్మస్ ట్రీస్ అనమాట. కానీ ఒక డిఫరెంట్ వేరియంట్. ఇవి ఓన్లీ కజకస్తాన్, చైనా అండ్ కజకిస్తాన్లో మాత్రమే దొరుకుతాయంట. ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలి లేక్ చూడాలంటే. సో 3 వేస్లో వెళ్ళొచ్చు మనం. హార్స్ రైడింగ్ ఒకటి, కాస్ట్ వచ్చేసి 6000 టెంగే అనమాట అప్ అండ్ డౌన్. నెక్స్ట్ వ్యాన్స్ ఉన్నాయి, జస్ట్ 1000 టెంగే అప్ అండ్ డౌన్. లేదా బై వాక్ వెళ్ళొచ్చు. నేనైతే బై వాకే వెళ్దామని ఫిక్స్ అయ్యాను. నైన్టీన్ 11లో ఒక ఎర్త్క్వేక్ వచ్చిందని చెప్పాను కదా ఎసెన్షియన్ క్యాథడ్రల్ చూపించినప్పుడు. ఆ టైంలో ఇక్కడ కోల్సాయి రివర్ ఉండేదంట. భూకంపం దెబ్బకి మౌంటైన్స్ మూవ్ అయిపోయి కొన్ని లేక్స్ ఫామ్ అయ్యాయి. అందులో ఇదొకటి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ లేక్ 90% కజకస్తాన్లో ఉంది, 10% కిర్గిజిస్తాన్లో ఉందన్నమాట. సో మనకు కనిపించే ఆ స్నో మౌంటైన్స్ కిర్గిజిస్తాన్ అనమాట. ఈ వ్యాన్ చూసారా, సోవియట్ స్టైల్ వ్యాన్ ఇది. సో నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్కి మనం వచ్చిన వ్యాన్లో వెళ్ళలేము అనమాట. ఎందుకంటే ఇది ఆఫ్ రోడ్ వెళ్ళాలి, డీప్ ఫారెస్ట్లో ఉంటుంది ఆ స్పాట్. సో దాని పేరే క్యాండీ లేక్ అనమాట. ఇది కూడా ఎర్త్క్వేక్ వల్ల ఫామ్ అయిందే, బట్ దీనికి ఇంకొక స్పెషాలిటీ ఉంది, అది లేక్ రీచ్ అయ్యాక చెప్తా. సో ఇది లాస్ట్ స్టాప్ క్యాండీ లేక్. ప్రజెంట్ హైక్ చేస్తున్నాం పైకి. ½ అన్ అవర్ పడుతుందంట క్యాండీ లేక్ రీచ్ అవ్వడానికి. ఈ లేక్ కూడా ఐదర్ బై వాక్ ఆర్ బై హార్స్ రైడింగ్ వెళ్ళొచ్చు అనమాట. సో నేను బై వాక్ వెళ్తున్నా. 2 kilometers డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ రోజుకి ఇదే లాస్ట్ స్పాట్. ఇది కూడా బాగుంటే ది బెస్ట్ డే ఆఫ్ ది ట్రిప్ అనమాట ఇది. కోల్సాయి లేక్లో బోటింగ్ ఎలౌడ్, కానీ ఇప్పుడు వెళ్ళే లేక్లో నాట్ ఎలౌడ్ అనమాట. ఎందుకంటే ఈ లేక్ చాలా చల్లగా ఉంటుందంట. వింటర్ టైంలో ఇది కంప్లీట్గా ఫ్రీజ్ కూడా అయిపోతుంది. సో టెంపరేచర్ ఎప్పుడు డౌన్ ఉంటుంది అనమాట ఈ లేక్లో. సో ఇక్కడ బోటింగ్ కానీ మనం దిగడం కానీ లోపలికి ఇవన్నీ నాట్ ఎలౌడ్. ఆఫ్టర్ 2+ kilometers hike, we are finally here. ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను కదా, అదేంటంటే ఈ లేక్ ఎర్త్క్వేక్ వల్ల ఫామ్ అయినప్పుడు కొన్ని ట్రీస్ ఇందులో పడి అవి అలానే రివర్స్లో ఉండిపోయాయంట. సో రూట్స్ పైకి ఉంటే చెట్టు లోపలికి ఉంటుందంట. అది కూడా బతికి ఉండడం ఇంకా పెద్ద మిరాకిల్. అల్మాటీ సెంట్రల్ మాస్క్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు. రష్యన్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఇది. కజకస్తాన్లోనే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్క్స్ అంట. లిటరలీ 7,000 people, అంటే 7,000 మంది ఒకేసారి నమాజ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది ఇక్కడ. ఇది వీళ్ళకి ఎంత ప్రత్యేకం అంటే వీళ్ళ కరెన్సీలో 500 టెంగే కాయిన్ ఉంటుంది, దాని మీద ఈ మసీద్ లోగో ఉంటుందన్నమాట. ఒకప్పుడు ఇక్కడ చిన్న మసీద్ ఉండేదంట. అది ఫైర్ యాక్సిడెంట్ వల్ల కాలిపోతే మొత్తం క్లియర్ చేసి ఇలా మార్చి కట్టారంట. ఇక్కడ పక్కన వజూ చేసుకోవడానికి ఒక సెపరేట్ బిల్డింగే ఉంది, అండ్ చుట్టూ పార్క్ కూడా ఉందన్నమాట రకరకాల ఫ్లవర్స్తో.
కజకస్తాన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. యాజ్ యూ నో, ఇది 9th లార్జెస్ట్ కంట్రీ వరల్డ్లో. మన ఇండియా 7th ప్లేస్లో ఉంది. కానీ మన పాపులేషన్ వచ్చేసి 140 కోట్లు అయితే ఈ కంట్రీ జనాభా వచ్చేసి జస్ట్ 2 కోట్లు మాత్రమే. ఇక్కడ 70% ముస్లిమ్సే ఉంటారు. సో ఇస్లాంని పాటించే దేశం ఇది. వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వచ్చేసి కజాక్ అనమాట. ఆల్సో వీళ్ళు రష్యన్ కూడా మాట్లాడతారు బాగా. మనకి హిందీ కామన్గా అన్ని చోట్ల ఎలా అలవాటో వీళ్ళకి రష్యన్ కూడా అలా అలవాటు. కజకస్తాన్ క్యాపిటల్ వచ్చేసి ఒకప్పుడు అల్మాటీ అంట, ఇప్పుడు అస్తానా అని డిక్లేర్ చేశారు. అది ఇక్కడి నుంచి దగ్గర దగ్గర 1000 మైళ్ళ దూరం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం. ఇండియా నుంచి కజకస్తాన్ ట్రావెల్ చేయాలంటే ఎలా? ఇండియా నుంచి అల్మాటీకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఢిల్లీ అండ్ ముంబై నుంచి. నేనైతే ఢిల్లీ నుంచి బుక్ చేసుకున్నా. ఎయిర్లైన్ వచ్చేసి ఎయిర్ అస్తానా, కజకస్తాన్ ఎయిర్లైన్స్ అనమాట ఇది. సో మన సర్వీసెస్ అయితే ఇండిగో రన్ అవుతుంది అల్మాటీకి. అరౌండ్ 3.5 hours జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి. రౌండ్ ట్రిప్ నాకు 28,000 పడింది. ఇంకా తక్కువలో దొరుకుతాయి టికెట్స్ సీజన్ బట్టి అండ్ మీరు ఎంత ముందు బుక్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి. ప్రజెంట్ ఇండియన్స్కి ఇది వీసా ఫ్రీ కంట్రీ. వీసా ఏం అప్లై చేసుకోక్కర్లేదు. ఇన్ కేస్ 14 days దాటి ఉండాలంటే ఇక్కడ అప్పుడు వీసా అప్లై చేసుకోవాలి. ఇఫ్ నాట్, నో వరీస్. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్, మినిమం 6 months వ్యాలిడిటీ ఉండాలి. నెక్స్ట్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ పక్కా అడుగుతారు ఇమిగ్రేషన్లో, సో ఫ్లైట్ టికెట్ చూపించాలి. నెక్స్ట్ హోటల్ బుకింగ్ డీటెయిల్స్, ఎన్ని డేస్ ఉంటాం ఇక్కడ, ఎక్కడ ఉంటాం అనేది అడిగే ఛాన్స్ ఉంటుంది. 4th, ట్రావెల్ ఇన్సూరెన్స్. వాళ్ళు అడిగినా అడగకపోయినా ఒక వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఈజ్ మస్ట్ ఇన్సూర్డ్ అనమాట. మనీ ఎక్స్చేంజ్, ఇక్కడ కరెన్సీ వచ్చేసి టెంగే. సో మన కంట్రీలో అస్సలు దొరకదు. సో ఇండియాలోనే మన కరెన్సీని అమెరికన్ డాలర్స్గా కన్వర్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చాక ఆ US డాలర్స్ని వీళ్ళ కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవాలి. మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు US డాలర్స్లో కన్వర్ట్ చేసుకొని ఇండియా వెళ్ళాక మన కరెన్సీలోకి మార్చేసుకోవాలి. సో ఇలా ఎక్కడ పడితే అక్కడ బ్యాంక్స్ ఉంటాయన్నమాట, ఎక్స్చేంజ్ సెంటర్స్. సో బయట కన్వర్షన్ రేట్స్ చూసుకొని ఇఫ్ ఓకే అయితే వెళ్ళి మీ US డాలర్స్ ఇచ్చి కరెన్సీ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హోటల్స్ వచ్చేసి 4,000 రూపీస్ నుంచి 6,000 రూపీస్ పర్ నైట్ మధ్యలో ఉంటాయి. కొంచెం ఎక్స్పెన్సివే. ఒకవేళ సోలో ట్రావెలర్స్ ఆర్ కపుల్స్ అయితే హాస్టల్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. డార్మిటరీస్ లేదా ప్రైవేట్ రూమ్స్ ఉంటాయన్నమాట. ఒక 1,000 నుంచి 2,000 రూపీస్ పర్ నైట్ ఉంటాయి. ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఎయిర్బిఎన్బీస్, అంటే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ ఇస్తారు పర్ నైట్ బేసిస్లో. 2,000 to 3,000 రూపీస్ పర్ నైట్ ఉంటాయి. మాట్లాడుతూ గ్రీన్ బజార్ అయితే వచ్చేసా. అల్మాటీలో బిగ్గెస్ట్ మార్కెట్ ఇది. ఇక్కడ దొరకనివంటూ ఏం ఉండవు అంటారు. క్లోత్స్, టాయ్స్, గ్రోసరీస్, ఎస్పెషల్లీ సోవెనీర్స్ అన్నీ దొరుకుతాయి. హైలైట్ ఏంటంటే మనకి చికెన్, మటన్ ఎంత అబండెంట్గా దొరుకుతుందో ఇక్కడ హార్స్ మీట్ అంతలా దొరుకుతుంది అనమాట. గుర్రం ఎక్కువ తింటారు ఇక్కడ. 1 kg వచ్చేసి మన కరెన్సీలో 300 నుంచి 400 పడుతుంది. సో ఈ గ్రీన్ బజార్లో కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకా రిటర్న్ ఫ్లైట్ క్యాచ్ చేసాడు మేము.